చివరికి వస్తే మీ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే మచ్చలేంది. కానీ మీ విషయం వచ్చినప్పటికి ఏంటంటే మీ హస్బెండ్ ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? చేస్తున్నారా లేకపోతే అంటే జోక్యం చేసుకుంటాడని? జోక్యం చేసుకోరు సార్. ఒకటి చెప్పండి సార్, ఆమె ఫీమేల్ అయితే తండ్రి గాని భర్త గాని అది సహజం ఎవరో ఒకరు మన వ్యవస్థలో. మన వ్యవస్థలో కనీసం నేను ఎక్కడ నా తరపున ఈ రోజు నేను చూస్తుంటాను, భార్యలకి రిజర్వేషన్ పేరుతో ఎంపీటీసీలు జడ్పీటీసీలు చేస్తారు, అక్కడికి వచ్చి కూర్చునేది కూడా భర్తలే. ఏ రోజు నా భర్త నా వెనకాల రాలేదు, నా తరపున వచ్చి ఎక్కడ ఏం చేయలే. సంబడి హ్యాస్ టు మేనేజ్ ద ఫైనాన్స్. అంటే నాన్నగారు ఎలాంటి రాజకీయాల్లో వచ్చారంటే ఎలక్షన్ ఖర్చులు తప్పితే 5 సంవత్సరాలు ఆయనకి ఎటువంటి ఖర్చులు లేవు. జనాలు పెట్టుకునేవారు. ఆయన అదృష్టం అది. ఈరోజు ఒక బాదుడు కార్యక్రమం చేయాలన్నా అక్కడ జనాలు రావాలన్నా మనం తీసుకొని రావాలి. అది అందరికీ తెలిసిన విషయం. ఈ ఖర్చులు మరి నేనేమో ఉద్యోగం చేయట్లేదు, నేను బయట తిరుగుతుంటే అందరికి అన్ని అందేలు చేయాలా. ఈ 3 years లో కూడా వెంకన్న చౌదరి అక్కడికి రాలేదు. మీరు అన్నారే గౌతి కుటుంబానికి ఎటువంటి మచ్చలేదు. శివాజీ గారిని, లచ్చన గారిని, శిరీషానన్నా అక్కడ జనాలే కొడతారు. సో కమ్మ అని ఒక ట్యాగ్ ఉంది కాబట్టి కమ్మవాడు కాకుండా ఇంకే కులమైనా అనుండేవారు కాదేమో. అదేం లేదు సార్. ఈరోజు ఇంత కోఆపరేషన్ ఇస్తూ నా ఇంటి పేరుతో నేను కంటిన్యూ అవుతున్నానంటే తనతో పాటు అత్తమామల తాలూకా క్రెడిట్ కూడా ఇవ్వాలి. నేను ఇంట్లో లేకపోయినా నిన్న పలాస నుంచి వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. మీరు చెప్తే నేను వచ్చి 1 hour లో వైజాగ్ లో రెడీ వెళ్ళినా కూడా అత్తగారు ఏం అనుకున్నా పంపించారు. అంటే వాళ్ళు ఈరోజు నాకు సపోర్ట్ చేయబట్టే. అలాంటి తను కమ్మ అన్న బట్టి తన్ని టార్గెట్ చేశారు. ఒక్కటే క్వశ్చన్ ఈరోజు మీరు అడిగారు, నాకు ఇది కరెక్ట్ ఆపర్చునిటీ మీ ద్వారా అడుగుతున్నా. పలాసాలోని 3 సంవత్సరాలుగా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే గారి మీద ఎన్ని వస్తున్నాయో, ఆఖరికి మావోయిస్టులు లేఖ రాసేదాకా తీసుకొచ్చారు. సపోజ్ ఆ రోజు వీళ్ళు పెట్టిన ఆ అపనిందల ఏదంటారో ఈయన ఎక్కడైనా ఏదో తీసుకున్నారని ఈరోజు చూపించమనండి. ఒక్కల్ని ముందుకొచ్చి కొన్ని అబద్ధమైన మేము వెంకన్న చౌదరికి ఇచ్చాము, మా దగ్గర మా జాగాలు తీసుకున్నారని మాట్లాడమనండి. ఏమి అనడానికి చేతకాక గౌతు శిరీష, ఎర్లగడ్డ శిరీష, కమ్మ కోడలు, బీసీల అమ్మాయిని అన్నాలో వెంకన్న చౌదరి గారిని ఒక బూచిగా చూపించారు. వాళ్ళు అనుకుంది ఏంటంటే ఈ అమ్మాయిని ఇబ్బంది పెడితే భర్త రావడం ఇక్కడికి మానేస్తే శివాజీ గారు సాఫ్ట్ 2 నెలల్లో వెళ్ళిపోతుంది అనుకున్నారు. నిజంగా తను నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఈరోజు పలాసాలు అడుగు పెట్టలేదు వెంకన్న చౌదరి. నాన్నగారు కరోనాని కానివ్వండి మిగతాది కానీ మెయిన్ ప్రోగ్రామ్స్ నేను లేనప్పుడు ఏదైనా కార్యకర్తకి ఇబ్బంది అయితే అటెండ్ అవుతారు, లేకపోతే ఆయన జోక్యం చేసుకోరు. దే డింట్ ఎక్స్పెక్ట్ నేను అక్కడ నిల్చుంటానని. శిరీషకు నోరుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. శిరీష బలమంతా వెంకన్న చౌదరి ఎస్ బ్యాక్ ద స్క్రీన్. బట్ నాలో ఒక్క స్కిల్ లేకపోతే ప్రతిదీ వెనక్కి తిరిగి ఏం మాట్లాడాలని అడగాలి కదండి. సో తంది ఒక కల్పితం. ఈ రోజు నేను చార్జ్ చేస్తున్నాను, నాకు గానీ నా భర్తకు గానీ నా తల్లిదండ్రులకు గానీ నా కుటుంబంలో నా చెల్లికి గానీ ఎవరికి గానీ అక్రమంగా అక్కడ ఏదైనా లేఅవుట్స్ ఉన్నా ఎవరి దగ్గరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళని ప్రూవ్ చేయమనండి సార్. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉన్నది ఎంత అబద్ధమైన నిజమో, నిజమైన అబద్ధమో. వెంకన్న చౌదరి కులాన్ని బట్టి ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగిన చుండూరు ఏదో నాకు ఐడియా లేదు సార్, అప్పట్లో ఇంత అదే ఆ కారంచేడులో ఆయన ఇష్యూని తీసుకొని వచ్చి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ అల్లుడుగా ఉన్నాడు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? అంటే సోషల్ మీడియాలోని ఎలాంటి తప్పుడు వార్తలు, అంటే దానివల్ల నష్టం కూడా లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఎక్కడో రాజారెడ్డి గారు ఎలాగో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, అది ఈయన కూతుర్లకు అప్పచెప్పలేము కదా. జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లను మేము అనట్లేదు కదా ఆయన తప్పుల్ని. అలాగే ఎప్పుడో కారం చేయలేదో జరిగిన దాన్ని తీసుకుని వచ్చి కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఓన్లీ బికాస్ హీ ఈస్ ఫ్రమ్ కమ్మ కమ్యూనిటీ దే టార్గెటెడ్. ఇంకే కమ్యూనిటీ అయినా వాళ్ళు టార్గెట్ చేసేవారు కాదు. సో ఇప్పుడు మీ నాన్న ఏమైనా ఫీల్ అవుతున్నాడా, అనవసరంగా కమ్మాని చేసుకున్నావు నువ్వు? లేదు సార్, టుడే నాన్నేమో నాకు తన కొడుకుతో సమానం అని అంటారు. ఎట్లాగో కొడుకులు లేరు కనుక అల్లుళ్ళే కొడుకులు. అంటే ఇక్కడ ఉండి ఈ రోజు నాన్నగారికి అమ్మగారికి సపోర్ట్ చేయడం కానీ దగ్గర నుంచి చూసుకోవడం కానీ ఏ రోజు ఆయన అనలేదు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఒక్కరోజు కూడా శిరీష మంచి చాయిసే చేసుకుందంటారు. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, అత్త మామ అమ్మ నాన్న అందరూ కలిసి మా ఇద్దరితో ఉంటున్నారు. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ 4 of them. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడం అనేది ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఉన్న టార్గెట్? ఎస్ సార్, నేను నాతో పాటు పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది టార్గెట్.